సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ ఏ సాలినాయిడ్. సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ ఏ సాలినాయిడ్. సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ ఏ సాలినాయిడ్. సోలినాయిడ్ యొక్క సోలినాయిడ్ యొక్క స్వయం ప్రేరక గుణకం. స్వయం ప్రేరక గుణకం. సోలినాయిడ్ యొక్క స్వయం ప్రేరక గుణకం. ఈ టాపిక్ తీసామనుకోండి మనం, సోలినాయిడ్ యొక్క స్వయం ప్రేరక గుణకం తీసుకున్నప్పుడు సాలినాయిడ్ అంటే మనం బాగా గుర్తుంచుకోవాల్సింది స్ప్రింగ్ అనమాట. స్ప్రింగ్నే మనం ఏమని చెప్తామంటే సాలినాయిడ్ అని చెప్తాం అనమాట. ఆ సాలినాయిడ్ తీసుకుంటున్నాం. వీఆర్ టేకింగ్ వన్ మనం ఎల్ ఈజ్ ద లెంత్ ఆఫ్ ది సాలినాయిడ్. సాలినాయిడ్ యొక్క లెంత్ ఏమనుకుంటున్నాం అంటే ఎల్ అనుకుంటున్నాము. లెట్ ఎల్ ఈజ్ ద లెంత్ ఆఫ్ ది సాలినాయిడ్. ఏ అంటే ఏంటంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ది సాలినాయిడ్. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ది ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ సాలినాయిడ్. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ సాలినాయిడ్. మనం I is the current which is flowing in a solenoid. Current I is the current flowing in a solenoid. నెక్స్ట్ ఈ టర్మ్ తీసుకుంటాం అనమాట. N is the number of turns per unit length. Number of turns per unit length. నంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంత్ అనమాట. మనం ఏం తీసుకుంటున్నాం, ఒక సాలినాయిడ్ తీసుకుంటే సాలినాయిడ్ యొక్క లెంత్ ఎల్ అనుకుంటున్నాం, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ సాలినాయిడ్ ఏ అనుకుంటున్నాం, కరెంట్ ఐ అనుకుంటున్నాం. అలాగే నంబర్ ఆఫ్ టర్న్స్ ఏకాంక పొడవుకున్న తీగ చుట్ల సంఖ్య ఎన్, పొడవు, మధ్య ఛేద వైశాల్యము, విద్యుత్ ప్రవాహము. నంబర్ ఏకాంక పొడవుకున్న తీగ చుట్ల సంఖ్యను ఎన్ అనుకుంటున్నాం అనమాట. మనకు టార్గెట్ ఏంది, టు ఫైండ్ ద సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ ఏ సాలినాయిడ్. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, సోలినాయిడ్ యొక్క స్వయం ప్రేరక గుణకాన్ని కనుక్కోవాలి అనమాట. సరే, దానికోసం సెల్ఫ్ ఇండక్టెన్స్ అనమాట. మనం ప్రిన్సిపల్ తీసుకున్నాం అనుకోండి, ఈ సెల్ఫ్ ఇండక్టెన్స్లో ఎన్ పై ఈజ్ ఈక్వల్ టు ఎల్ఐ అనేది రాసుకోవడం జరిగింది అనమాట. ఎన్ పై ఈజ్ ఈక్వల్ టు ఎన్ఐ అనమాట. అంటే ఏంది, when current flows in a coil, when a current I flows in the coil, the flux linked with the coil is directly proportional to the current. అప్పుడు మనకు ఫైనల్గా ఎన్ పై ఈజ్ ఈక్వల్ ఏమొస్తుంది, ఎల్ఐ అని వస్తుంది అనమాట. ఎన్ పై ఈజ్ ఈక్వల్ టు ఎల్ఐ అనేది రావడం వస్తుంది అనమాట. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. ఈ ఈక్వేషన్ మనం ఏమనుకుంటాం అంటే ఎన్ పై ఈజ్ ఈక్వల్ టు Li. Let equation 1. Here n is the number of turns in the solenoid. Here n is the number of turns in the solenoid. We know that n is equal to n by L. N is equal to what? N into L. మనం ఏమనుకున్నాం అంటే ఎన్ అంటే ఏకాంక పొడవుకున్న తీగ చుట్ల సంఖ్య అనుకున్నాం అనమాట. ఇప్పుడు ఎన్ బదులు ఏం రాసుకోవచ్చు, ఎన్ఎల్. ఇక్కడ పై అంటే పై మీనింగ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనమాట. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ బిఏ. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని ఏం రాసుకుంటాం అంటే బిఏ అనే ఫార్ములా మనకు తెలుసు అనమాట. ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ ఐ అనమాట. సరే, వీ నో దట్ అనమాట. మనకేం తెలుసు అంటే
మన మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం అనే చాప్టర్ చూసుకున్నప్పుడు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ద సాలినాయిడ్ ఈజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ద సాలినాయిడ్ ఈజ్ ఏం ఫార్ములా వస్తుంది మనకు B = μ0 Ni. మనకు తెలుసు అనమాట మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం అనే చాప్టర్ తీసుకున్నప్పుడు ఆ చాప్టర్లో సాలినాయిడ్ లోపల ఏర్పడే అయస్కాంత ప్రేరణకు ఈక్వేషన్ అనమాట B = μ0 I అనమాట. ఇది ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 2 ఇన్ let 3 అని సబ్స్టిట్యూట్ 3 in 2 అనమాట. అప్పుడు మనకేమొస్తుంది NL μ0 Ni ఇంటూ A ఈజ్ ఈక్వల్ టు Li. I క్యాన్సిల్. అప్పుడు L ఈజ్ ఈక్వల్ టు వాట్ μ0 n² L μ0 n² Al. ఇఫ్ R ఈజ్ ద రేడియస్ ఆఫ్ ది సాలినాయిడ్ అనుకున్నాం అనుకోండి. ఇఫ్ R ఈజ్ ద రేడియస్ ఆఫ్ ది సాలినాయిడ్ అనుకుంటే సాలినాయిడ్ యొక్క వ్యాసార్థం అనుకున్నాం అనుకోండి. అప్పుడు ఏమని రాసుకోవచ్చు ఏరియాను L ఈజ్ ఈక్వల్ టు μ0 n² πr² L ఏమని రాసుకోవచ్చు μ0 n² πr² L అనమాట. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఫర్ సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ ఏ సాలినాయిడ్. L ఈజ్ ఈక్వల్ టు μ0 n² πr² L అనేది సోలినాయిడ్ యొక్క స్వయం ప్రేరక గుణకానికి ఈక్వేషన్ అనమాట. సరే, ఇక్కడ ఇంకొక కేసు ఏముంటుందంటే ఇక్కడ ఈ సాలినాయిడ్ను μr పర్మియబిలిటీ రిలేటివ్ పర్మియబిలిటీ ఉన్న మీడియంలో ఉంచామనుకోండి. ఈ సాలినాయిడ్ను μr పర్మియబిలిటీ ఉన్న మీడియంలో ఉంచినప్పుడు అప్పుడు సెల్ఫ్ ఇండక్టెన్స్ ఫార్ములా ఏమొస్తుందంటే L ఈజ్ ఈక్వల్ టు μ0 μr n² πr² L అనేది వస్తుంది. L ఈజ్ ఈక్వల్ టు μ0 μr n² πr² L అనేది రావడం జరుగుతుంది అనమాట. ఎక్కడ μr రిలేటివ్ పర్మియబిలిటీ ఉన్న మీడియంలో ఉంచినప్పుడు సాలినాయిడ్ను L ఈజ్ ఈక్వల్ టు μ0 μr n² πr² L. అంటే ఎలా ఉంచుతారు? ఇప్పుడు మన స్ప్రింగ్ లోపల ఉంది ఒక ఐరన్, హై పర్మియబిలిటీ ఉన్న మెటీరియల్ సాఫ్ట్ ఐరన్ తీసుకున్నాం. ఆ సాఫ్ట్ ఐరన్ను స్ప్రింగ్ లోపల ఉంచామనుకోండి, అప్పుడు మీడియం చేంజ్ అయిందనమాట. ఏం లేదనుకో అక్కడ మీడియం అనేది ఎయిర్ అనమాట. ఎయిర్గా తీసుకుంటాం అనమాట. రిలేటివ్ పర్మియబిలిటీ 1. ఒకవేళ సాఫ్ట్ ఐరన్ ఉంచామనుకోండి, అప్పుడు అది ఉంచినప్పుడు దాని లోపల μ0 μr n² πr² Lగా తీసుకుంటాము. సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ ఏ సాలినాయిడ్ తీసుకున్నప్పుడు L ఈజ్ ఈక్వల్ టు μ0 μr n² πr² L. సరే, ఇక్కడ దీన్ని చూసుకున్నాం అనుకోండి μ0 పర్మియబిలిటీ ఇన్ వ్యాక్యూమ్ అనమాట. μr రిలేటివ్ పర్మియబిలిటీ. n వాట్ ఈస్ ద n అంటే ఏంది? నంబర్ ఆఫ్ టర్న్స్ ఫర్ యూనిట్ లెంత్. పై r² రేడియస్ ఆఫ్ ది సాలినాయిడ్. L లెంత్ ఆఫ్ ది సాలినాయిడ్. This is the equation for the self inductance of a solenoid. Energy stored in a inductor. నెక్స్ట్ టాపిక్ ఏం తీసుకుంటే ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ ఇండక్టర్ తీసుకున్నాం అనుకోండి.
సరే ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ ఇండక్టర్ మనం ఎప్పుడైతే కరెంట్ పాస్ చేస్తున్నాం అనుకో అప్పుడు దీంట్లో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది జనరేట్ అవుతుంది. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ వల్ల బై చేంజింగ్ ది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇఫ్ కీ ఈజ్ ప్రెస్డ్ అనమాట. మనం కీ ప్రెస్ చేసినప్పుడు ఏముంది కరెంట్ విల్ ఇంక్రీజింగ్ అనమాట. కరెంట్ ఇంక్రీజ్ కావడం వల్ల ఏమవుతుంది ఇండక్టర్లో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది వేరే అవుతుంది. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ వల్ల ఏమవుతుంది ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ జనరేటెడ్ అనమాట. ఏమవుతుంది ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది కలగడం జరుగుతుంది అనమాట. ఇట్ అపోజ్ ది మోషన్ ఆఫ్ ది కరెంట్ అన్న. ఈ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు -L di/dt. ఇది ఇంతకుముందు డిస్కషన్స్లో చెప్పుకోవడం జరిగింది అనమాట. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు -L di/dt అనమాట. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు -L di/dt. సరే ఇక్కడ మనకి కరెంట్ పంపించాలంటే ఈ ఈఎంఎఫ్కు ఏదైతే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఉందో ఈఎంఎఫ్ టు డ్రైవ్ ద కరెంట్ ఇన్ ఏ కాయిల్ వీ నీడ్ ఎక్స్టర్నల్ వోల్టేజ్ అనమాట. ఏం అవసరం అవుతుందంటే మనకు ఎక్స్టర్నల్ వోల్టేజ్ అనేది అవసరం ఉంటుంది అనమాట. ఎక్స్టర్నల్ వోల్టేజ్ అనేది అవసరం ఉంటుంది. సరే ఈ ఎక్స్టర్నల్ వోల్టేజ్ మనం ఇక్కడ ఎలా తీసుకుంటామంటే ఈఎంఎఫ్ ఆఫ్ ది ఇక్కడ ఎక్స్టర్నల్ వోల్టేజ్ అనేది మనం తీసుకుంటే దేనిగా తీసుకుంటాం ఈఎంఎఫ్ ఆఫ్ ది బ్యాటరీ అనమాట. ఈఎంఎఫ్ ఆఫ్ బ్యాటరీ అనేది మన ఇక్కడ ఎక్స్టర్నల్ వోల్టేజ్ ఉంది. ఈ ఈఎంఎఫ్ వల్ల ఏమవుతుందంటే కరెంట్ అనేది ఈ సర్క్యూట్లో ఫ్లో కావడం అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ మనం రాసుకున్నప్పుడు ఈ ఈజ్ ద ఈఎంఎఫ్ ఆఫ్ ది బ్యాటరీ అనమాట. ఈఎంఎఫ్ ఆఫ్ ద బ్యాటరీ. అప్పుడు మనం ఈ సర్క్యూట్కి మనకి అప్లై చేస్తే ఇక్కడ ఈ ఈజ్ ఈక్వల్ టు -L di/dt తీసుకున్నాం అనుకోండి. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇన్ ద కాయిల్. కిర్చాఫ్ వోల్టేజ్ లా అనమాట. బై అప్లయింగ్ కిర్చాఫ్ వోల్టేజ్ లా ఈ సర్క్యూట్కి అప్లై చేసినప్పుడు ఏమొస్తుంది E + E ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. కిర్చాఫ్ వోల్టేజ్ లా లేదంటే కిర్చాఫ్ సెకండ్ లా కిర్చాఫ్ వోల్టేజ్ లా అప్లై చేసినప్పుడు E + E. అప్పుడు బ్యాటరీ ఈఎంఎఫ్ E ఈజ్ ఈక్వల్ టు -E అవుతుంది. అప్పుడు బ్యాటరీ E ఈజ్ ఈక్వల్ టు ఏమైనా రాసుకోవచ్చు L di/dt. E ఈజ్ ఈక్వల్ టు L di/dt అనమాట. సరే ఇక్కడ దీన్ని మనం ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఇండక్టర్ అనుకోవాలంటే మనం లెట్ dq ఛార్జ్ అనేది ఏంటంటే ఇన్ఫైనైటెసిమల్ స్మాల్ ఛార్జ్ అనమాట. మనం ఏమనుకుంటామంటే dq అనేది చాలా స్వల్పాంశ విద్యుత్ ఆవేశం అనమాట. ఈ ఇన్ఫైనైట్ ఛార్జ్ని మనం ఈ కాయిల్లోకి పంపించడానికి ఎంత పని చేయాలి? వీ హ్యావ్ టు ఫైండ్ ద వర్క్ డన్ టు మూవ్ ద ఛార్జ్ dq ఇన్ ద కాయిల్ అనమాట. సరే మనం ప్రీవియస్ చాప్టర్స్లో W ఈజ్ ఈక్వల్ టు VQ అనే ఫార్ములా చూస్తుంటాం అనమాట. W ఈజ్ ఈక్వల్ టు VQ. సిమిలర్లీ ఇక్కడ మనం స్మాల్ ఛార్జ్ తీసుకున్నాం కాబట్టి స్మాల్ ఎలిమెంటల్ వర్క్ డన్కు ఏం తీసుకుంటాం dW ఈజ్ ఈక్వల్ టు E ఇంటూ E అంటే బ్యాటరీ ఈఎంఎఫ్ E ఇంటూ dq ఛార్జ్. dW ఈజ్ ఈక్వల్ టు E ఇంటూ dq. dW ఈజ్ ఈక్వల్ టు L di/dt ఇంటూ dq అనమాట. L di/dt ఇంటూ dq. అప్పుడు dW ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు L ఇంటూ di dq/dt. L ఇంటూ di ఈ dt అనేది dq/dt రాసుకుంటాం. ఛార్జ్ ఫర్ టైం అనమాట. ఛార్జ్ ఫర్ టైం అంటే కరెంట్ అనమాట. dW ఈజ్ ఈక్వల్ టు LI/di అనమాట. dW ఈజ్ ఈక్వల్ టు LI/di. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ది టోటల్ వర్క్ డన్ అనమాట. టోటల్ వర్క్ డన్ కావాలంటే వీ హ్యావ్ టు డూ ది ఇంటిగ్రేషన్. వీ హ్యావ్ టు అప్లై ది ఇంటిగ్రేషన్. ఇంటెగ్రల్ dW ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ LI
డిఐ అనమాట. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ ఎల్ ఇంటెగ్రల్ ఐ డిఐ. వీ నో దట్, మనకు తెలుసు ఇంటెగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ ఏంది ఫార్ములా, ఇంటెగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ ఫార్ములా ఏంది, ఎక్స్ పవర్ n plus 1 by n plus 1. Now you apply here ఇంటెగ్రల్ ఐ పవర్ 1 డిఐ అనమాట. అప్పుడు ఏమొస్తుంది, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఐ స్క్వేర్ బై 2. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎల్ ఐ స్క్వేర్ అనమాట. మనకు వర్క్ డన్కి ఏం ఫార్ములా వస్తుంది, హాఫ్ ఎల్ఐ స్క్వేర్ అనమాట. ఇక్కడ ఉన్న వర్క్ డన్నే మనం వీ క్యాన్ బి టేకన్ యాజ్ ఏ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనమాట. ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనమాట. అప్పుడు ఎనర్జీ స్టోర్డ్ మనకి ఈక్వేషన్ ఏమొస్తుందంటే డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఎల్ఐ స్క్వేర్ అనమాట. ఎల్ఐ స్క్వేర్ వేర్ ఎల్ అంటే ఏంది, ఇండక్టెన్స్ ఆఫ్ ది కాయిల్ అనమాట, సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ ది కాయిల్. ఐ అంటే కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ద కాయిల్. ఇది మనం ఈ సెషన్లో మనం ఇంతవరకు ఏమేమి బ్రీఫ్గా ఏమేమి తెలుసుకున్నాం అంటే, ఈ సెషన్లో ఎడ్డీ కరెంట్స్ యొక్క అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్, ఆ డిసడ్వాంటేజ్ను మినిమైజ్ చేసుకోవడానికి ఎలా మెటల్ కోర్ను ప్రిపరేషన్ చేయాలి, అలాగే నెక్స్ట్ సెల్ఫ్ ఇండక్షన్, వాట్ ఈజ్ సెల్ఫ్ ఇండక్షన్, కోఎఫిషియంట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్షన్, self inductance of a solenoid, and also we have see the energy stored in a inductor derivation. These are topics. Thank you one and students. మనము ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనే చాప్టర్ చెప్పుకుంటున్నాము. గత 2 సెషన్స్లో మనం ఏం చెప్పుకున్నామంటే, ఫ్యారడే లా ఆఫ్ ఇండక్షన్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, తర్వాత ఎడ్డీ కరెంట్స్, సెల్ఫ్ ఇండక్టెన్స్ అనే టాపిక్స్ గురించి మనం డిస్కస్ చేయగలిగింది. సరే, ఇప్పుడు ఈ సెషన్లో మనం మ్యూచువల్ ఇండక్షన్ అలాగే ఏసీ జనరేటర్ గురించి వాటి గురించి కొద్దిగా బ్రీఫ్గా చెప్పుకుందాము. సరే, మ్యూచువల్ ఇండక్టెన్స్ ఫస్ట్ మనం ఏం తీసుకున్నాం అనుకోండి, మ్యూచువల్ ఇండక్షన్, మ్యూచువల్ ఇండక్షన్, అన్యోన్య ప్రేరణ, అన్యోన్య ప్రేరణ. సరే, మ్యూచువల్ ఇండక్షన్ అంటే డెఫినెట్గా ఇద్దరు ఉంటారని మనకు అర్థమైపోతుంది. సరే, మ్యూచువల్ ఇండక్షన్, ఇందులో మ్యూచువల్ ఇండక్షన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్, ఎలా మనం చెప్పుకుంటామంటే మ్యూచువల్ ఇండక్షన్ ఒక కాయిల్లో ఇండ్యూస్డ్ కరెంట్స్ అనేది, ఒక కాయిల్లో మనకు ఇండ్యూస్డ్ కరెంట్స్ విల్ బి ప్రొడ్యూస్డ్ బై వేరింగ్ ది కరెంట్స్ ఇన్ ఏ నియర్ బై కాయిల్ అనమాట. మ్యూచువల్ ఇండక్షన్ అనే కాన్సెప్ట్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ఒక కాయిల్లో induced EMF or induced currents are produced by varying the currents in a another nearby coil అనమాట. సరే, అన్యోన్య ప్రేరణ అంటే ఏంటంటే, ఒక తీగలో విద్యుత్ ప్రవాహాన్ని మార్చడం వల్ల మరొక తీగ చుట్టలో ప్రేరిత విద్యుత్ చాలక బలాలు అనేటివి కలుగుతూ ఉంటాయన్నమాట. దాన్నే మనం ఏమని చెప్తామంటే మ్యూచువల్ ఇండక్షన్ అంటాం. సరే, ఎలా కలుగుతుంది అనేది మనం ఇప్పుడు అర్థం చేసుకుందాం. సరే, ఇక్కడ మనం ప్రైమరీ కాయిల్ సెకండరీ కాయిల్ అనేది తీసుకున్నాం అనమాట. ప్రైమరీ కాయిల్ సెకండరీ కాయిల్. ఇన్ ప్రైమరీ కాయిల్, ప్రైమరీ దానికి ఏం చేసాము, బ్యాటరీ కనెక్ట్ చేసాము.
అలాగే ఒక కీ బ్యాటరీ అనేది కనెక్ట్ చేసుకోవడం జరిగిందనమాట. అలాగే ఇక్కడ సెకండరీ కాయిల్లో గాల్వనోమీటర్ అనేది కనెక్ట్ చేయడం జరిగిందనమాట. సరే, ఇక్కడ మనం ఎప్పుడైతే కీని ప్రెస్ చేసామనుకోండి, కీని అనేది ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది, ద కరెంట్ స్టార్ట్స్ టు బిగిన్ అనమాట. ద కరెంట్ స్టార్ట్ టు బిగిన్. ఎప్పుడైతే కరెంటు ఈ విధంగా ప్రైమరీ కాయిల్లో ప్రవహించడానికి బిగిన్ అవుతుంది అనమాట. దీనివల్ల ఏమవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేటెడ్ అరౌండ్ ద ప్రైమరీ కాయిల్ అనమాట. ప్రైమరీ కాయిల్లో మనకి ఏం ఏర్పడిందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అయస్కాంత క్షేత్రం అనేది ఏర్పడింది అనమాట. ఎప్పుడైతే కరెంట్ పెరుగుతూ ఉంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది పెరుగుతూ పోతుంది అన్నమాట. డ్యూ టు దిస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ద చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. అప్పుడు ఏమవుతుంది, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ విల్ చేంజెస్ ఇన్ ప్రైమరీ కాయిల్. దిస్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింక్డ్ విత్ ది సెకండరీ కాయిల్ అనమాట. దిస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లింక్డ్ విత్ ది సెకండరీ కాయిల్. ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ అయిపోతే ఫ్యారడే లా ఆఫ్ ఇండక్షన్ ప్రకారం ఏమవుతుంది, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ అవ్వడం గాల్వనోమీటర్లో మనకు డిఫ్లెక్షన్ వస్తుంది. డిఫ్లెక్షన్ మీన్స్ ఇండ్యూస్డ్ కరెంట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ అనమాట. ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది అయస్కాంత అభివాహం అనేది సెకండరీ కాయిల్లో గిన మార్పు జరిగితే ఈ సెకండరీ కాయిల్లో మనకు ఇండ్యూస్డ్ కరెంట్స్ అనేటివి రావడం జరుగుతుంది అనమాట. దీన్నే మనం ఈ ఫినామినానే అనమాట మ్యూచువల్ ఇండక్టెన్స్ ఆఫ్ కాయిల్ అంటే ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ కాయిల్ డ్యూ టు ది చేంజింగ్ ది కరెంట్ విత్ టైమ్ ఇన్ ఏ నియర్ బై కాయిల్ అనమాట. చేంజ్ ఇన్ ఏ నియర్ బై కాయిల్లో మనం చూడడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. దీన్నే మనం మ్యూచువల్ ఇండక్టెన్స్ అనన్య ప్రేరణ అనేది తెలుసుకుంటున్నాం అన్నమాట. ఈ మ్యూచువల్ ఇండక్టెన్స్ అనే ప్రిన్సిపల్ మనం ట్రాన్స్ఫార్మర్లు ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతాయంటే ఈ మ్యూచువల్ ఇండక్షన్ ప్రిన్సిపల్ మీద ఆధారపడి మనకు ట్రాన్స్ఫార్మర్స్ వర్కింగ్ కావడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. వాట్ ఈజ్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్? పరివర్తకాలు ఏ సూత్రం మీద ఆధారపడి పనిచేస్తాయంటే అనన్య ప్రేరణ గుణకం మీద ఆధారపడి పనిచేయండి. కోఎఫిషియంట్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్షన్ అన్యోన్య ప్రేరణ గుణకం. అన్యోన్య ప్రేరణ గుణకం మనం చూసామనుకోండి, మనకు ఇప్పటివరకు చెప్పుకున్నాం అనమాట. ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ linked with the secondary coil, is directly proportional to the current flowing in a primary coil anamata. The magnetic flux linked with the secondary coil is directly proportional to the current flowing in the primary coil anamata. N pi s is directly proportional to the IP. అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింక్డ్ విత్ ద సెకండరీ కాయిల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ప్రైమరీ కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ఏ ప్రైమరీ కాయిల్. గౌణ తీగ చుట్టలో కలిగే అయస్కాంత అభివాహం అనేది ప్రాథమిక తీగ చుట్టలో ప్రవహించే విద్యుత్ ప్రవాహానికి అనులోమానుపాతంలో ఉంటుంది. సరే, దీన్ని రాసామనుకోండి, మనం n pi s is directly proportional IP. We have to write now equal to, we can write here MIP. Here M is the proportionality constant. That means here M is the proportionality constant. That is a coefficient of mutual induction. M is equal to coefficient of mutual induction. లేకపోతే మ్యూచువల్ ఇండక్టెన్స్ అని కూడా చెప్తాం అనమాట. M is మ్యూచువల్ ఇండక్టెన్స్ అనమాట. దీని నుంచి M is equal to n pi s by IP.
n pi s by ip. If you consider ip is equal to 1 ampere, then అప్పుడు m is equal to n రాసుకోవచ్చు, m is equal to n pi s అని రాసుకుంటాం అనమాట. అంటే మ్యూచువల్ ఇండక్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ది flux, the magnetic flux linked with the secondary coil అనమాట. దీన్నే ఇంకా ఎలా డిఫైన్ చేయొచ్చు? మ్యూచువల్ ఇండక్టెన్స్ ఆఫ్ టూ కాయిల్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింక్డ్ విత్ ద secondary coil డ్యూ టు ద యూనిట్ కరెంట్ ఫ్లో ఇన్ ద ప్రైమరీ కాయిల్ అనమాట. యూనిట్ కరెంట్ ఫ్లో ఇన్ ద సెకండరీ ప్రైమరీ కాయిల్ అనమాట. ఇది అనమాట. దీన్నే గౌణ తీగ చుట్టలో కలిగే అయస్కాంత అభివాహము ప్రాథమిక తీగ చుట్టలో 1 ఆంపియర్ విద్యుత్ ప్రవహించినప్పుడు గౌణ తీగ చుట్టలో కలిగే అయస్కాంత అభివాహంనే మనం అన్యోన్య ప్రేరణ గుణకంగా తీసుకుంటాం అన్నమాట. m = n pi s అనమాట. మ్యూచువల్ ఇండక్టెన్స్ కూడా యూనిట్ హెన్రీనే తీసుకుంటాము. మ్యూచువల్ ఇండక్టెన్స్ కూడా హెన్రీనే యూనిట్ తీసుకుంటాము, లేకుంటే వెబర్ ఫర్ యాంపియర్గా రాసుకోవడం జరుగుతుంది, లైక్ సెల్ఫ్ ఇండక్టెన్స్. ఇంకా మనం ఇంకొక ఈక్వేషన్ తీసుకున్నాం అనుకో, అకార్డింగ్ టు ఫ్యారడే లా ఆఫ్ ఇండక్షన్. అకార్డింగ్ టు ఫ్యారడే లా ఆఫ్ ఇండక్షన్, అకార్డింగ్ టు ఫ్యారడే లా ఆఫ్ ఇండక్షన్ తీసుకుంటే మనకు వీ నో దట్ ఫ్యారడే లా ఆఫ్ ఇండక్షన్ ఏమొస్తుంది? ఈఎంఎఫ్ E ఈజ్ ఈక్వల్ టు -dn pi by dt. అకార్డింగ్ టు ఫ్యారడే లా ఆఫ్ ఇండక్షన్ ప్రకారం E ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకోవచ్చు? -dn pi by dt. మనం ఈ ఈక్వేషన్ తీసుకున్నాం అనుకోండి, n pi s ఈజ్ ఈక్వల్ టు m ip. నౌ రైట్ హియర్ E ఈజ్ ఈక్వల్ టు -d m ip by dt. Induced EMF E is equal to -m d ip by dt. Induced EMF E is equal to -m d ip by dt అనేది ఈక్వేషన్ వస్తుంది. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇన్ ఏ కాయిల్ ఈజ్ ఈక్వల్ టు, m అంటే మ్యూచువల్ ఇండక్టెన్స్, ip అంటే ప్రైమరీ ద కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ఏ ప్రైమరీ కాయిల్ అనమాట. ఇది కోఎఫిషియంట్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్టెన్స్ అన్యోన్య ప్రేరణ గుణకం అనమాట. మళ్ళీ ఒకసారి చెప్పుకుంటే ఎలా చెప్పుకుంటున్నాం? n pi s is proportional to ip means the flux linked with the secondary coil is directly proportional to the current flowing in a primary coil అనమాట. గౌణ తీగ చుట్టలో ఏర్పడే అయస్కాంత అభివాహం అనేది ప్రాథమిక తీగ చుట్టలో కలిగే ప్రవహించే విద్యుత్ ప్రవాహాన్ని అనులోమానుపాతంలో ఉంటుంది. దాని నుంచి మనం అన్యోన్య ప్రేరణ గుణకం n pi s = m ip అనేది తీసుకుంటాం అనమాట. సరే, నెక్స్ట్ మనం వీ గో ఫర్ అనదర్ టాపిక్, మ్యూచువల్ ఇండక్టెన్స్ ఆఫ్ long coaxial solenoids. Two long coaxial solenoids. సరే, ఈ టాపిక్ మనం 2 సాలినాయిడ్స్ తీసుకుంటున్నాం అన్నమాట. కోయాక్సియల్ సాలినాయిడ్స్ అంటే సాలినాయిడ్స్ అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం అనమాట. స్ప్రింగ్నే మనం ఎలా తీసుకుంటామంటే సాలినాయిడ్గా తీసుకుంటాం. ఇప్పుడు కోయాక్సియల్ అనమాట, 2 స్ప్రింగ్స్ని. ఇప్పుడు మనం ఈ డయాగ్రామ్ చూసామనుకోండి, ఇక్కడ ఇలా చూసుకుంటే 2 స్ప్రింగ్స్ అనమాట, ఒక దాని లోపల ఒకటి ఉంచాం. దీన్ని ద 2 స్ప్రింగ్స్ హ్యావ్ ఏ సేమ్ యాక్సిస్ అనమాట, ఒకే యాక్సిస్ అనేది ఉండడం అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడికి ఏం తీసామనుకోండి, n1 number of turns of the first solenoid, n2 number of turns in second solenoid, s2 solenoid, r1 radius of the s1 solenoid,
R2 radius of the S2 solenoid. L is the length of the each solenoid అనమాట. ఒకసారి మనం ఈ ఇమేజ్ను మనం చూస్తే ఒకసారి బోర్డు పైన రాసుకుందాం. S1 ఇక్కడ S1 S2 ఆర్ 2 సాలినాయిడ్స్ అనుకున్నాం. S1 S2 అనేటివి ఏంటంటే 2 సాలినాయిడ్స్ అనుకుంటున్నాము. నెక్స్ట్ N1, N2 అనేది ఏంటంటే నంబర్ ఆఫ్ టర్న్స్ అనమాట. N1 N2 అనేది ఏంటంటే నంబర్ ఆఫ్ టర్న్స్ ఆఫ్ ఈచ్. N1 is the number of turns of S1 solenoid, N2 is the number of turns in S2 solenoid of S1 and S2 అనమాట. నెక్స్ట్ L is length of S1 and S2, లేదంటే లెంత్ ఆఫ్ ది ఈచ్ సాలినాయిడ్. నెక్స్ట్ N1 N2 R1 and R2, radius of solenoids S1 and S2. ఇవి ఈ టర్మినాలజీ తెలిసిన తర్వాత మనం we go for derivation, mutual inductance of 2 long coaxial solenoid. ఎలా